జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వెలువడటంతో హైదరాబాద్ రాజకీయం వేడెక్కింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా ఈ సీటును కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ వ్యూహాలు, ప్రచార శైలి, అభ్యర్థి ఎంపిక వంటి అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొద్దిసేపటి కిందటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాలను కూడా ఒకసారి కూడా మనం పరిశీలించినట్లయితే మొత్తం ఓట్లు వచ్చేసి 3,99,000 ఉన్నాయి. ఈ ఓటర్ల జాబితా వచ్చేసి అడిషనల్ అంటే యాడ్ చేసేటి తీసేసేటి అన్నీ కలిపి మొత్తంగా కలిపితే 3,99,000 ఉన్నాయి. కొత్తగా యాడ్ అయినవి 6,976 ఉండగా తీసివేసినవి 666 ఉన్నాయి. ఈ 3,99,000లో మహిళలు వచ్చేసి 191,593, పురుషులు వచ్చేసి 2,07,382, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ఒక 25 మంది. ఈ పోలింగ్ స్టేషన్స్ 407 పోలింగ్ స్టేషన్లు, అంటే 139 ప్రదేశాల్లో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నిక నిర్వహించేదానికి ఎన్నికల సంఘం పూర్తిగా సంసిద్ధత వ్యక్తం చేసి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసి చెప్పొచ్చు. మరొక వైపు రాజకీయంగా కూడా 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ అట్లే కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా విజయం సాధించేదానికి ఎవరికి వాళ్ళు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీని కూడా మనం కూడా ఒకసారి అక్కడ సన్నద్ధత గురించి కూడా ఒకసారి పరిశీలించినట్లయితే కూడా అధికార పార్టీ గడిచిన 2 నెలలుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద దృష్టి సారించింది. ప్రత్యేకంగా 3 మంత్రులను ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా నియమించారు. అందులో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకరు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని నియమించడంలో ఒకటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా బీసీలు ఎక్కువగా నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి పొన్నం ప్రభాకర్ను ఇన్ఛార్జిగా నియమించారు. రెండోది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ఓటర్లను పోలరైజ్ చేసేదానికి మనకు తుమ్మల నాగేశ్వరరావును అక్కడ నియమించారు. బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఉంటున్న కాకాకు సంబంధించి ఆ కాకా కొడుకు గడ్డం వివేక్ కూడా అదే పంతాలో ఉన్నాడు కాబట్టి ఈ బస్తీలు ఎక్కువ ఉన్నాయి, ఆ బస్తీ ఓటర్లందరినీ కూడా ఆకర్షించేదానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మంత్రి గడ్డం వివేక్ని అక్కడ నియమించారు. మొత్తం ఈ ముగ్గురు కూడా గడిచిన 2 నెలలుగా బస్తీ తిరుగుతూ వీధి తిరుగుతూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేటట్టుగా, ఓటర్లకు అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటట్టుగా అవసరమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. ఈ 6 డివిజన్లను కూడా మొత్తం 20 మంది కార్పొరేషన్ చైర్మన్లకు విభజించి బూతుల వారీగా వాళ్ళకు అప్పగించారు. మొత్తం ఆ బూతుల వారీగా ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు, ఏ ఓటర్లు ఎక్కువ ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి తదితర అన్ని అంశాలను కూడా పూర్తిగా అధ్యయనం చేసే దిశలో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కూడా పలుమార్లు వీళ్ళు సర్వే చేయించినప్పుడు మొదట పూర్తిగా కాంగ్రెస్ వెనకబడి ఉండింది. ఇప్పుడు తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేదానికి అవకాశం ఉండదు. మిగిలిన 2 పార్టీలకు ఉన్నా కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో 3 పార్టీలు కూడా గట్టిగా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పి భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చెప్పవచ్చును. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పాగా వేసినట్లయితే కూడా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలం పుంజుకునేదానికి అవకాశం ఉంటుంది. మరిన్ని సీట్లు సాధించేదానికి అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము జూబ్లీహిల్స్ కూడా కైవసం చేసుకోవాలన్న కోవల అధికార పార్టీ ముందుకు పోతోంది. ఆ దిశలోనే కసరత్తు కొనసాగింది. ఇప్పటికే అభ్యర్థికి సంబంధించి నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఈ 4 ఈ అభ్యర్థికి సంబంధించిన కసరత్తు కొనసాగింది. మొత్తం
నలుగురు అభ్యర్థులను ప్యానలిస్టుగా చేర్చాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. చాలామంది డజన్కు పైగా అభ్యర్థులు పోటీ చేసేదానికి చొరవ చూపుతున్నప్పటికీ కూడా నలుగురిని ప్రతిపాదించాలి. ఈ నలుగురికి సంబంధించిన లిస్టు ఏఐసిసికి పంపాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అందులో నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు జూబ్లీహిల్స్ పోటీ చేసి ఓటమి పాలైన నవీన్ యాదవ్, అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా రహమత్ నగర్ డివిజన్కు సంబంధించిన కార్పొరేటరు సిఎన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఈ నలుగురిని కూడా ప్యానలిస్టులో చేర్చి పంపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రితో ఒకసారి చర్చించిన తర్వాత ఈ ప్యానలిస్టును ఏఐసిసికి పంపిస్తారు. ఏఐసిసి ప్యానలిస్టులో ఉన్న వాళ్ళను ఎవరికి గెలిచేదానికి అవకాశం ఉందో గెలుపునకు దోహదం చేసే పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో వారిని మాత్రమే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నది. ప్రధానంగా ఏఐసిసి కూడా చూసేసి జనాదరణ ఎవరికి ఉన్నది, జనంలో పేరున్న వ్యక్తికి టికెట్ ఇచ్చేదానికి చొరవ చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నవీన్ యాదవ లేకపోతే బొంతు రామ్మోహన్ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ దక్కుతుందని చెప్పి పార్టీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ఆ మేరకే మిగిలిన ఇద్దరు కూడా అంటే కార్పొరేటరు సిఎన్ రెడ్డి కానీ అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ కానీ ఆ నియోజకవర్గానితో పెద్దగా పూర్తి స్థాయిలో పట్టున్న నాయకులుగా పేర్కొనడం లేదు. దానివల్ల ఈ ఇద్దరిలో ఒకరికి ఎవరికొవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్వసిస్తున్నారు. అయితే ప్యానలిస్టులో మాత్రం నలుగురు పేర్లను పంపిస్తున్నారు. ఈ 1-2 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఈ అభ్యర్థి ప్రకటన మొదలైనప్పటి నుంచి కూడా విస్తృతంగా ప్రచారం చేయడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 20 నెలల్లో అమలు చేస్తున్నదో అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ గడప గడపకు తీసుకెళ్లి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార పార్టీ కైవసం చేసుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలా, పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పుడున్న 3 మంత్రులు కాకుండా 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు కాకుండా మరింత మంది ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యమై అక్కడ పార్టీని బలోపేతం చేసి ఎవరైతే అభ్యర్థిని ప్రకటిస్తారో ఆ అభ్యర్థి గెలుపునకు కృషి చేసేదానికి పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి.